తిరుగుతావా? యాండి టవల్ తీసుకురండి, నేను టవల్ తీసుకురండి. ఓకే, కూల్ కూల్ కూల్. అలాగే అరుస్తావేంటి? స్నానం చేయాలి కదా. పద వాష్రూమ్ పద. పదమ్మా, నీ షాంపూ ఏది? నీ షాంపూ ఏది? ఎందుకు ఏడుస్తున్నావు? స్నానమే కదరా, స్నానం చేసి వచ్చే గుడ్ బాయ్. అలా ఆడకూడదు. వెళ్ళు వాష్రూమ్ లో కూర్చో. సిట్. స్నానం చేద్దాం, కూర్చో. స్నానం చేద్దామమ్మా. నీ షాంపూ ఏది? ఇదేనా నీ షాంపూ? మంచి స్మెల్ వస్తుందిరా నీ షాంపూ. ఇదిగో హాట్ వాటర్ తో చేద్దానే. ఇదిగో చూడు, హాట్ వాటర్ చూడు. ఓకేనా? బాస్కో, స్నానం చేస్తావా? నేను ఇష్టం లేదంటే నాకు స్నానం ఎందుకు చేయిస్తారు మీరు? నేను చేయను. లగెట్ ఇక్కడ నుంచి నేను స్నానం చేయను. స్నానం చెయ్యాలమ్మా, స్మెల్ వచ్చేస్తుంది కదా. ఓకే, స్నానం చేసి గుడ్ బాయ్, గుడ్ బాయ్. బాస్కో, ఇంత షాంపూ వేసేస్తున్నారు నాకు. త్వరగా పెట్టండి. వద్దమ్మా, స్నానం చేయిస్తారు. చిరాకు వస్తుంది నాకు స్నానం చేస్తే. అలాగైతే ఎలాగమ్మా? చెవుల్లో దురదలు వచ్చేస్తున్నాయి కదా నీకు. అలా చేస్తారా? స్నానం చేయాలి కదా. ఆ చెవి దగ్గర హాయిగా ఉంది, దురదలు వచ్చేస్తున్నాయి నాకు. మరి అందుకే స్నానం చెయ్యాలి. మీరు ఊరుకోండి మమ్మీ. అస్తమాటు వారానికి 2 సార్లు స్నానం స్నానం అంటారు. నేను చేయను అసలు స్నానం. ఏరా, స్నానం చేయకుండా కంపు కొట్టుకుని ఇంట్లో తిరుగుతావా? అందరికి అలర్జీలు వస్తాయి. నువ్వు స్నానం చెయ్యాలి. ఓకేనా? సర్లేండి, చేస్తున్నారు. వెళ్ళండి మీరు. ఇంత వేడిగా ఉంది, కొంచెం తగ్గించండి. చాలా వేడిగా ఉంది. హాయిగా ఉంది కానీ చేసినప్పుడైతే. బాస్కో, బాగుందమ్మా? వేడిగా ఉన్న వాటర్. పైనుంచి మీరు అలాగే చెప్తారు డాడీ కష్టపడుతుంటే. లగెట్ ఇక్కడ. అరే బాస్కో, చిన్నపిల్లడు అయిపోయాడు. వదలండి. ఎన్ని నీళ్ళైతే పోస్తారు నాకు? వదలండి ఇంకా. అస్తమాటు మొహం పట్టుకుని క్లీన్ చేస్తూ ఉంటారు. హాయిగా తిరిగివ్వండి. స్నానం అంటే నాకు అయిపోయింది కదా. నా టవల్ నాకు ఇచ్చేయండి, నేను తుడుచుకుంటాను. నువ్వు ఎలా తుడుచుకుంటావురా? డాడీ తుడుస్తారు. ముందు హెయిర్ డ్రై తీయండి నా కోసం. చలేసేస్తుంది నాకు. నా కాలు పట్టుకోకుండా నొప్పి వస్తుంది నాకు. అయిపోయిందమ్మా. బాస్కో, నీ స్నానం అయిపోయిందా? వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. అలా కరవచ్చా? తప్పు కదా. స్నానం చేస్తుంటే అలా కరుస్తున్నా. అయిపోయిందా బాస్కో? హెయిర్ డ్రైర్ పెట్టుకుంటావా? ఈ హెయిర్ డ్రైర్ గోల్ అవుట్. నాకు అన్నోళ్ళు కూడా లేరు నన్ను కాపాడడానికి. పడుతున్నారు గోల్ ఇప్పుడు నాకు. కొంచెం స్లోగా పెట్టండి. హెయిర్ డ్రైర్ గాలి ఎక్కువ పెట్టేస్తున్నా, నాకు హీట్ వచ్చేస్తుంది. మొహం కూడా కిందకి పెట్టుకొని ఎవరో గోల హెయిర్ డ్రైర్ గోల్ పెట్టేస్తున్నారు నాకు. బాస్కో, మొహం పైకి పెట్టు. బాస్కో, చెవులు చూడు, చెవులు గోల పెట్టేస్తున్నారు నాకు. వదలండి.
చూడండి ఎలా చేసేసారు. మాస్కో టవల్ ఇస్తాను రా. స్నానం అయిపోయింది కదా, ఆకలేస్తుంది, కొంచెం ఎగ్ వేసి అన్నమైనా పెట్టండి నాకు. త్వరగా పెట్టండి, ఆకలేస్తుంది, తినేసి పడుకుంటా. ఓకే బాస్కో, నీకు ఎగ్ వేసి పెడతానమ్మా. ఎగ్ వేయాలా? ఎగ్ తింటావా? ఓకే, ఎగ్ వేస్తానే. ఇదిగో ఆమ్లెట్ వేసి రైస్ పెడతానే నీకు. ఓకేనా? చూడు. ఓకే, ఆమ్లెట్ వేస్తానే. ఓకే, త్వరగా ఏంటి, తినేస్తా, నేను తినేసి పడుకుంటా. తెచ్చారా నేలవుశ్రీ, ఒక్కరోజు కరెక్ట్గా నాకు ఎగ్ వేసి పెట్టరు, ఏదో ఒకటి వేస్తారు దాంట్లో. సరే చెయ్యండి త్వరగా. కుక్కలకి బాగాలేనప్పుడు నేలవుశ్రీ ఇలాగా కొంచెం వారానికి ఒకసారి అప్పుడప్పుడు వేస్తూ ఉంటే హెల్దీగా ఉంటాయి అవి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఎగ్ వేసుకున్నాం. ఇప్పుడు ఎగ్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పెట్టేయడమే వాటికి. ఎలాంటి కుక్కలకైనా ఇది పనిచేస్తుంది అనమాట. వారానికి ఒకసారి 2 సార్లు నేలవుశ్రీ వేస్తే కుక్కలకి చాలా మంచిది. సాల్ట్ పసుపు కొంచెం కొంచెం వేసేసుకుని అప్పుడు మనం తిప్పేసేయాలన్నమాట. అయిపోయింది. ఇలా కలిపేసి దానికి రైస్లో వేసి పెట్టండి. రైస్ వేద్దాం. రైస్ వేసి కలిపేసి మన బాస్కోకి పెట్టేద్దాం. ఇప్పుడు బాస్కో పద, ఈట్ ఈట్ పద, బాస్కో ఈట్.